హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీకు దుపట్టాస్ చూపిస్తాను. డిజైనర్ దుపట్టాస్ జార్జెట్ మీద మిషన్ ఎంబ్రాయిడరీ చేసి బోర్డర్ వేసి డిజైన్ చేసామండి. ఆ దుపట్టాస్ అని ఇవాళ మీకు ఆ దుపట్టాస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది బ్లాక్ అండి, మొత్తం జార్జెట్ మెటీరియల్. ఇది ప్లెయిన్ మెటీరియల్ తీసుకొచ్చి నేను బోర్డర్ డిజైన్ చేశానండి. దీనికి ఒకసారి చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మిషన్ వర్క్ అండి. నేను ఇది మగ్గం మీద చిప్ వర్క్ చేసి చుట్టూరు మిషన్ వర్క్ ఇచ్చాను. అలాగే బోర్డర్ కూడా ఇదిగోండి, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చిన్న చిన్న పెటల్స్ తో ఇది బోర్డర్ డిజైన్. ఈ టోటల్ దుపట్టాకి మొత్తం నేను పైపింగ్ యూస్ చేశానండి. అది కూడా పీచ్ కలర్ యూస్ చేశాను పైపింగ్ కూడా. సో మనం ఈ దుపట్టాకి ఏదైనా డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ పీచ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇలా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ యూస్ చేశానండి. ఈ కలర్స్ ని బట్టి మనం డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు మొత్తం. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. ఇది కూడా సేమ్ డిజైన్ అండి. ఇది కూడా మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది కింద వచ్చేసి చిన్న బోర్డర్ డిజైన్ చేశానండి. బోర్డర్ ప్రతి దుపట్టాకి పైపింగ్ అయితే వేసానండి. పైపింగ్ వేయడం వల్ల దుపట్టాల స్టాండింగ్ లో ఉండిపోతుంది, అలా ఫాలో అయిపోకుండా. సో అందుకే మొత్తం దుపట్టాకి నేను పైపింగ్ వేసాను. ఇది బ్రౌన్ కలర్ అండి. దీనికి కూడా పీచ్ కలర్ డ్రెస్ చాలా బాగుంటుందండి. అది లెహెంగా అయినా సరే, హాఫ్ సారీ అయినా సరే, లాంగ్ ఫ్రాక్ అయినా సరే చాలా బాగుంటుందండి దుపట్టాకి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. చాలా మంది బ్లాక్ దుపట్టాస్ అడుగుతారు, డిఫరెంట్ ఆఫ్ దుపట్టాస్ కావాలని అడుగుతారు. నేను చిన్నగా మిషన్ వర్క్ ఇచ్చి చిన్న చిన్న చిప్స్ దీనికి స్టిచ్ చేసామండి. ఇదిగోండి, మొత్తం ఇది బోర్డర్ వస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాము. దీనికి కొంచెం కాపర్ కలర్ చిప్స్ యూస్ చేశానండి. బ్లాక్ కలర్ కాబట్టి మల్టీ కలర్ డ్రెస్సెస్ కి మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇదైతే చాలా బాగుంది బ్లూ కలర్. ఇదిగోండి, ఇది కూడా మిషన్ వర్క్ చిప్స్ తో నేను కొంచెం మగ్గం వర్క్ చేసి మిషన్ వర్క్ టచ్ చేశానండి మొత్తం ఇదంతాను. బోర్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 దుపట్టాస్ కి కూడా ఒకే బోర్డర్ డిజైన్ చేశాను. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి బెనారసి అండి దుపట్టా. ఇందులో అయితే స్టాక్ అయిపోయిందండి. ఇది లాస్ట్ పీస్ అండి. ఈ పీస్ కస్టమర్ డిజైన్ చేయమన్నారని ఒక డ్రెస్ డిజైన్ చేశాను. ఈ దుపట్టాస్ అయితే మా దగ్గర స్టాక్ లేదండి. మా షాప్ లోకి వచ్చి అందరూ కొనిస్తున్నారు యాక్చువల్లీ. ఇదిగండి, దుపట్టా అయితే ఇట్లా వస్తుంది. లెంత్ అయితే చాలా ఉంటుందండి. దుపట్టా లెంత్ వచ్చేసి ఇదిగోండి దుపట్టా. దీనికి నేను వచ్చి వైట్ కలర్ డ్రెస్ డిజైన్ చేశాను. ఇదిగోండి, వైట్ కలర్ డ్రెస్ అయితే చాలా క్యూట్ గా ఉందండి. నేను డ్రెస్ మొత్తం చిన్న చిన్న పోట్లీ బటన్స్ యూజ్ చేశానండి. మొత్తం చాలా చిన్న సైజ్ లో యూజ్ చేశాను పోట్లీ బటన్స్. అలాగే స్లీవ్ కూడా పోట్లీ బటన్స్ యూజ్ చేశానండి. వైట్ కలర్ మీద కచ్ వర్క్ స్టైల్లో వచ్చింది చూడండి డ్రెస్ మొత్తం. అది కూడా సెల్ఫ్ కచ్ వర్క్ ఇచ్చారండి. డ్రెస్ అయితే టోటల్ ఇలా ఉందండి. ఈ డ్రెస్ వచ్చేసి దీనికి పింక్ కలర్. ఈ మెటీరియల్ వచ్చి డైబల్ అండి. మనం ఒకవేళ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఈ కలర్ వద్దు, నాకు ఇంకొక కలర్ కావాలన్నా కూడా దీనికి మనం డై చేసుకోవచ్చు. దుపట్టా కలర్ కాంబినేషన్ బట్టి కూడా డై చేసుకోవచ్చు అండి. ఇది దీని బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ ఇచ్చానండి. టాజిల్స్, చిన్న చిన్న టాజిల్స్ అండి, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ దుపట్టాస్ వచ్చేసి మనం ప్లెయిన్ కలర్ లెహెంగా బ్లౌజెస్ స్టిచ్ చేసుకుని ఇది దుపట్టా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దుపట్టా వచ్చేసి 2.5 వస్తుందండి. మనం ప్లెయిన్ కలర్ లాంగ్ ఫ్రాక్స్ కానీ, హాఫ్ సారీస్ కానీ డిజైన్ చేసుకుని దుపట్టాస్ వేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ డ్రెస్సెస్ వచ్చి ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ చాలా ఫ్యాషన్ అయిపోయింది కదండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టుకొని ఈ డ్రెస్ దుపట్టా ఇలా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మన దగ్గర ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు ఏమైనా ఫ్యాబ్రిక్ కావాలంటే నాకు ఆర్డర్ చేయండి. ఇవండి దుపట్టాస్. మీకు నెక్స్ట్ బ్లౌజ్ ఒకటి చూపిస్తానండి, మగ్గం వర్క్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్లీ బెనారస్ సారీ అండి. ఇది బెనారస్ సారీకి చాలా సింపుల్ వర్క్ చేశానండి. మొత్తం చిన్న చిన్న స్కాలప్ ఇచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశాను. ఇది మొత్తం అంతా సరదానా బీడ్స్, జర్దోసి యూస్ చేశానండి. ఇది అక్కడక్కడ చిన్న చిన్న బుటీ ఇచ్చాను.
హ్యాండ్స్ వచ్చేసి కింద స్కాల్ప్ ఇచ్చామండి, మొత్తం టోటల్ డిజైన్ మొత్తం స్కాల్ప్ పే చేసాము. ఇదంతా బోర్డర్ కస్టమర్ బోర్డర్ ఫుల్ అడిగారండి, అందుకే బోర్డర్ ఫుల్ పెట్టేసాము. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇట్లా డిజైన్ చేసి ఇలా డిజైన్ చేశాను. ఈ శారీ వచ్చేస్తుంది కాబట్టి నేను వన్ సైడే డిజైన్ చేశానండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి మీరు నా కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.